ఇవాళ ఇది బ్యాండేజ్ మెథడ్స్ అంటారు. అంటే దెబ్బ తగలకుండా చూసుకోవడం కన్నా దెబ్బ తగిలిన తర్వాత దాని మీద బటర్ పూసి బ్యాండేజ్ వేసి సర్ది చెప్పుకునే ప్రాసెస్ ఇది. ఆ కోపంతోనే నేను అడుగుతున్నా, మీరు ఫుడ్ తగ్గించండి, రకరకాల వేరే మెథడ్స్లో కుక్ చేసుకోండి, కుకింగ్ ఆయిల్ని తగ్గించండి అని చెప్పే బదులు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని ఒక్కసారి మనం ఆలోచించుంటే. సరే, ఇవాళ మోదీ గారు హైదరాబాద్లో ఇచ్చిన స్పీచ్లో ఆయన ఒక 7 పాయింటర్స్ భారతీయులందరికీ ఇచ్చారు. నేను ఈ వీడియోకి టైం తీసుకోవడానికి కారణం కూడా ఒకటే. ఆ స్టేట్మెంట్స్ విన్న తర్వాత చాలామంది చాలా నిస్సహాయత ఫీల్ అయ్యారు, జనాల కోపం వచ్చింది. అండ్ ఆ కోపానికి అర్థం ఉంది. మన భారతదేశపు గవర్నమెంట్స్ ఇంక్లూడింగ్ ద కరెంట్ గవర్నమెంట్ గత కొన్ని దశాబ్దాలుగా కేర్ తీసుకోకపోవడం వల్ల, మన దేశంలో జరిగిన మిస్టేక్స్ వల్ల ఇవాళ ఒక సగటు సాధారణ వ్యక్తిని కాంప్రమైజ్ అవ్వమంటున్నారు. మీరు మీ జీవితంలో ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆఫీసులు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, బయటకు పెట్రోల్ తగ్గించుకోండి. బంగారం, మన ఇళ్లలో మన భారతీయులకి బంగారం ఎంత స్పెషల్ రోల్ ప్లే చేస్తుందో నేను మీకు సెపరేట్గా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి పెళ్లి పండుగ ఏదైనా కూడా మనం బంగారం కొనడానికి ఇష్టపడతాం మనం, ఎందుకంటే మనకు అపనమ్మకం ఉంది మన 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 రూపాయి మీద. బంగారం ఎప్పటి నుంచో అనాదిగా ఉంది, నెక్స్ట్ కొన్ని 100 సంవత్సరాలకు కూడా అది ఉంటుందని ఒక నమ్మకం. ఆ బంగారాన్ని 1 year పాటు కొనొద్దు, ఫారెన్ ట్రావెల్ చేయొద్దు, ఫారెన్ వస్తువులు కొనొద్దు, ఇలా చాలా ఉన్నాయి. ఫుడ్, ఫ్యూయల్, फर्टिलाइजर, इन तीनों चीजों पर गंभीर प्रभाव पड़ा. సో ఇవాళ మనం ఏం చేద్దామంటే, గ్లోబల్గా ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఎందుకంటే మన ఛానల్లోనే చాలా వీడియోస్ మనం కవర్ చేసాం, ఇరాన్కి అమెరికాకి జరుగుతున్న యుద్ధం, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఏదైతే జరుగుతుందో అదే దీనికి కారణం. అలా అని చెప్పి బ్లేమ్ ఆమె చేసేసి మన తప్పేం లేదు అనుకోవడానికి కూడా లేదు. సో మొత్తాన్ని రౌండప్ వేసి ఒక క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తా. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఫ్యూచర్ ఫార్వర్డ్ థింకింగ్ చేసి మనం కొంచెం ఆప్టమిస్టిక్గా మనం ఏ మిస్టేక్స్ మనం పాస్ట్లో చేసాం ఆ ఫ్యూచర్లో రిపీట్ చేయకుండా ఉండాలి యాజ్ అ కంట్రీ, యాజ్ భారత్. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ మై భారత్. నాకు ఎటువంటి సిచ్యువేషన్లో కొంచెం తలెగరేసి నడుద్దామనే ఉంటుంది, నాకు ధైర్యంగానే ఉందామని ఉంటుంది, అది కొంచెం ఇన్బిల్ట్ ఉంది నాకు. ఆ లైన్ ఆఫ్ థాట్లో ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని మనం పరిశీలిద్దాం ఒకసారి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎటువంటి సోషల్ సిచ్యువేషన్లో ఉన్న ఒక ఇండియన్ అయితే ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఇవన్నీ. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇష్యూస్ మొత్తాన్ని, ఇంక్లూడింగ్ ఆర్ నేషనల్ ఇంట్రెస్ట్ ఇష్యూస్, మనందరం మాడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, జస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక్కటే విషయం, ఈ వీడియో నాది రావడం మానదు, ఏ రోజైనా వస్తుంది. అది మీ మొబైల్ ఫీడ్ దాకా మీరు రావాలంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఈ ఇష్యూ ఏంటి, ఎందుకు అందరికీ గవర్నమెంట్ మీద అంత కోపం ఉంది అని అంటే, ఫస్ట్ అసలు ఏంటి ఆ సలహాలు ఇచ్చింది మోదీ గారు, మనం 1 by 1 మనం ఆడుకుందాం. పాయింట్ నెంబర్ 1, ప్రయారిటైజ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఆయన మోదీ గారు చాలా క్లియర్గా అన్నారు, కోవిడ్ టైంలో ఎలాంటి మెజర్స్ అయితే మనం తీసుకున్నాం అలాంటి మెజర్స్ తీసుకునే టైం మళ్ళీ వచ్చింది, యాజ్ కంట్రీ మనం కలిసి నిలబడాలి, అది ఇది అన్నారు ఆయన. వర్క్ ఫ్రమ్ హోమ్, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है. ఎందుకు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అనాల్సి వచ్చింది అంటే, ట్రావెల్ చేసినప్పుడు మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏదైనా వాడాలి. అది ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ నుంచి. మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ఉంది కదా, ప్రపంచవ్యాప్తంగా ఉండే గ్లోబల్ సప్లై చైన్లో 20% ఒక చిన్న చోక్ పాయింట్ నుంచి వస్తుంటుంది. అది 33 కిలోమీటర్లు ఉంది. అది ఇరాన్ కింద, ఒమాన్ పైన ఉంది. యూఏఈ, దుబాయ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఏరియాలో ఉంది. 33 కిలోమీటర్లు అంతే ఆ చోక్ పాయింట్. ఆ చోక్ పాయింట్ ఇవాళ ఇరాన్ ఆధీనంలో ఉంది. ఎందుకు, యుద్ధం జరుగుతున్నప్పుడు, అమెరికా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించినప్పుడు వాళ్ళు ఒక చాలా ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్నారు. మీరు మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు దాని మీద కొడుతున్నారు కదా, మేము జస్ట్ ఆ చోక్ పాయింట్ని మూసేస్తాం, మేము మా సత్తాన్ని మేము క్లియర్గా అక్కడ చూపిస్తాం అని. సీ మైన్స్ అంటే ఇప్పుడు ఎలా అయితే ల్యాండ్ మైన్స్ ఉంటాయో అలాంటి సీ మైన్స్ని లోపల పెట్టి, వార్షిప్స్ని అక్కడ పెట్టేసి, అమెరికా ఒక బ్లాకేడ్ చేసి మొత్తం సర్వనాశనం చేశారు దాన్ని. ఇవాళకి కూడా యుద్ధం అయిపోయింది, టెక్నికల్గా యుద్ధం పెద్దగా జరగట్లేదు, మిజైల్స్ గాల్లో ఎగరకపోయినా కూడా ఆ చోక్ పాయింట్ ఇవాళకి ఒక డైసీ సిచ్యువేషన్ ఉంది. ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళని పరిస్థితి, ఏదైనా పెద్ద షిప్ వెళ్ళాలంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని పరిస్థితి ఏమైనా అయితే అక్కడ. సో బయటకు వచ్చి ఆయిల్ తగ్గింది బాగా సిగ్నిఫికెంట్గా. దీనివల్ల భారతదేశానికి ఎందుకు నష్టం వచ్చిందని, మనం 70% క్రూడ్ ఆయిల్ బయట నుంచి ఇంపోర్ట్ చేస్తాం. మనం ఇంపోర్ట్ చేసే క్రూడ్ ఆయిల్లో 50% ఆ చోక్ పాయింట్ నుంచే వస్తుంది, మిడిల్ ఈస్ట్ నుండే వస్తుంది. సో ఖచ్చితంగా మనం దాన్ని హిట్ తీసుకుంటున్నాం, అది మనం చూస్తున్నాం కూడా. మన దగ్గర 2-3 మంత్స్కి సంబంధించి రిజర్వ్స్ ఉన్నాయి. రష్యా నుంచి ఏదైతే మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నాం, వాళ్ళ ప్రైజులు పెద్దగా తగ్గించట్లేదు, డిస్కౌంట్స్ ఇవ్వట్లేదు. ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని మైండ్లో పెట్టుకుని, అగైన్ జియో పాలిటిక్స్లో రష్యా మన ఫ్రెండ్ కదా, మనకి అదే డిస్కౌంట్ ఎందుకు ఇస్తుంది, వాళ్ళకి వాళ్ళు రష్యా ముందు వస్తుంది, మనం మన భారత్ని ముందు పెట్టినట్టు. సో ఈ సిచ్యువేషన్స్ అనేది తీసుకుంటే ఒక 2-3 మంత్స్ తర్వాత ఈ హిట్ మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు మనం క్రూడ్ ఆయిల్ ఎలా కొంటాం, మనం డాలర్లు ఇచ్చి కొనాలి కదా. ఒకసారి పెట్రో డాలర్ అని గూగుల్ చేయండి, మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. ఇవాళ అమెరికా మొత్తం కొన్ని దశాబ్దాలుగా ట్రాన్సాక్షన్స్ మొత్తం డాలర్స్లో, ఈ స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అని ఇదంతా జరిగేలా కొంచెం బిగించుకొని కూర్చొని ఉంది. సో ఇలాంటి టైంలో మనం డాలర్స్లో కొనాలి, మన డాలర్ రిజర్వ్స్ వెళ్ళిపోతాయి. డాలర్ రిజర్వ్స్ వెళ్తే ఏమవుతుంది, సో మనం ఎక్కువ ట్రావెల్ చేసి ప్రతి ఒక్కరు ఆఫీస్ రోజు వెళ్ళి వస్తుంటే ఎక్కువ పెట్రోల్ డీజిల్ వాడాల్సి వస్తుంది. ఎక్కువ పెట్రోల్ డీజిల్ డిమాండ్ ఉంటే సప్లై తెచ్చుకోవాలి. సప్లై ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అక్కడ నుంచే తెచ్చుకోవాలి, డాలర్స్ ఇచ్చి తెచ్చుకోవాలి. తద్వారా ఏమవుతుంది, డాలర్స్ మన రిజర్వ్స్ నుంచి బయటికి వెళ్తే ఎక్కువ రూపాయి వాల్యూ పడిపోతుంది. దిస్ ఇస్ ద ఇంటర్ కనెక్షన్.
ఇప్పుడు అర్థమైందా మోదీ గారు ఆ పాయింట్ ఎందుకు చెప్పారో? ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ అని నేను చెప్పట్లా, గవర్నమెంట్ విఫలమైంది కాబట్టి ఇవాళ ఇది బ్యాండేజ్ మెథడ్స్ అంటారు. అంటే దెబ్బ తగలకుండా చూసుకోవడం కన్నా దెబ్బ తగిలిన తర్వాత దాని మీద బటర్ పూసి బ్యాండేజ్ చేసి సర్ది చెప్పుకునే ప్రాసెస్ ఇది. బట్ దాని లాజిక్ మీకు చెప్పే ప్రయత్నం చేశారంటే జాగ్రత్తగా వింటున్నారుగా. ఇక రెండో పాయింట్కి వస్తే అవాయిడ్ బయింగ్ గోల్డ్ ఫర్ 1 year. ఇక్కడ చాలా మందికి లోపల కొంచెం చివుక్కుమంది విన్నప్పుడు. कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. అగైన్ ఇవి కూడా ఏదో మీరు అందరూ పాటించాలి చేయాలి అని చెప్పి ఆయన చెప్పలే, ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారు ఆయన. బట్ ఇక్కడ మనందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గోల్డ్ అనేది మనకు ఒక నమ్మకం. రూపాయి కన్నా గోల్డ్ మీద నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం ఫారెన్ ట్రావెల్ ఎక్కడైనా చేయాల్సి వస్తే రూపాయి వాల్యూ పడిపోయింది కాబట్టి అదే ట్రిప్ మన అమెరికాకి వేస్తే ఒక్కొక్క రూపాయి వాళ్ళు 95 రూపాయలు అప్రాక్సిమేట్లీ. మీకు అర్థమవుతుందా ఎంత ఫ్రీ ఫాల్లో ఉంది రూపీ? ఇవాళ ఫ్రీ ఫాల్లో రూపీ ఉండడం వల్ల దాన్ని కంప్లీట్గా డ్యామేజ్ చేయకుండా ఆర్బీఐ కొన్ని మెజర్స్ తీసుకుంటుంది. ఈ డాలర్ని బయట వదిలే ప్రయత్నం కానీ ఈ డాలర్ని ఎక్స్ట్రాగా బయట వదిలే ప్రయత్నం చేస్తుంది రిజర్వ్స్ని. అది కూడా మనకి నష్టమే. బట్ స్టిల్ ఎనీవేస్ ఈ రూపాయి మీద మనకు ఉండే అపనమ్మకం వల్ల మనం ఎప్పటి నుంచో ఒక తెలియకుండానే ఒక అలవాటు మనం అలవర్చుకున్నాం మనం. అది ఏంటది? ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా మనం గోల్డ్ని కొనుక్కుంటాం. అదేదో గోల్డ్ ఆభరణాలు ఆర్భాటాలు ఇవన్నీ ఉన్నాయి. బట్ దాంతోపాటు గోల్డ్ మన దగ్గర ఉంటే గోల్డ్ వాల్యూ ఎప్పటికైనా పెరుగుతుంది. గోల్డ్కి ఎప్పుడు వాల్యూ పడిపోదు. ఫ్రీ ఫాల్ ఎప్పుడు గోల్డ్కి జరగదు. గోల్డ్ ఒక సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడు డిమాండ్లో ఉండే ఒక మెటల్. అండ్ గోల్డ్ ఈజ్ అ ఫైనైట్ ఎలిమెంట్ కదా వరల్డ్లో. ఏదో ఇన్ఫైనైట్గా మనం ఎంత తవ్వుకుంటే ఎంత వచ్చేది కాదు కదా. సో అల్టిమేట్గా గోల్డ్ వాల్యూ పెరుగుతుందని ఒక నమ్మకం ఉంది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, మనం గోల్డ్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఎక్కువ. అగైన్ ఇది కూడా దశాబ్దాలుగా మనం లైట్ తీసుకోవడం వల్ల, మన రిజర్వ్స్ మీద మనం దృష్టి పెట్టకపోవడం వల్ల, దాని మీద R&D వెళ్ళకపోవడం వల్ల జరిగిన తప్పే. ఒక గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పొలిటికల్ ఆ జోన్లోకి మనం వెళ్ళట్లేదు. బట్ 1 year బట్ గోల్డ్ ఎందుకు తీసుకోవద్దని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారంటే, మనం పలానా అమౌంట్ ఆఫ్ గోల్డ్ మనం తీసుకుంటాం, ఎందుకు రూపాయి వాల్యూ పడిపోతుంది, మాక్సిమం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దామని ఒక ఆలోచన ఉంటుంది మనకి లోపల. అగైన్ ఎక్కువ డిమాండ్ పెరిగిపోతుంది అందరూ కొనుక్కుంటుంటే. సో బయట నుంచి సప్లై తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ సప్లైకి ఏ డబ్బు ఏ కరెన్సీతో కొంటారు? మళ్ళీ డాలర్. తద్వారా ఏమవుతుంది, గోల్డ్ తెచ్చి మనం దాన్ని సర్క్యులేట్ చేయంగా. ఇప్పుడు రూపాయి లాగా బాటర్ సిస్టమ్లో గోల్డ్ని మనం వాడాం కదా, గోల్డ్ని తెచ్చి మనం దాచుకుంటాం, సర్క్యులేషన్ ఉండదు. అగైన్ రూపాయి వాల్యూ పడుతుంది. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇండియా. జీడిపి ప్రెడిక్షన్స్ కూడా ఈ సంవత్సరం 2026 బాగా తగ్గుతాయని చెప్తున్నారు. అండ్ ఆల్సో జనాలు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఎక్కడ ఎటువంటి డిస్కషన్ జరిగినా కూడా పోడియంస్లో నాకు కింద కామెంట్స్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కనబడుతున్నాయి. గవర్నమెంట్స్ మరి ఫ్రీ బీస్ నాపేయచ్చు కదా, లేదా లాల్ బత్తి కల్చర్ని తగ్గించవచ్చు కదా, ఇది ఓన్లీ సగటు సాధారణ వ్యక్తులకే వర్తిస్తుంది, మినిస్టర్లకి గట్రా వర్తించదా ఇది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. దే ఆర్ రైట్. అట్లీస్ట్ ఫ్రీ బీస్ అనే విషయం మీద మనం తర్వాత డిస్కస్ చేద్దాం అనుకున్నా కూడా, ఎనీవేస్ ఇక్కడ పాయింట్ జనాల్ని గోల్డ్ కొనుక్కోవడం తగ్గించండి అని చెప్పడం వెనక ఉండే రీజన్ మీకు చెప్పాను. దాని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఇప్పుడు మూడో పాయింట్, కార్లు బైక్లు ఇట్లా వెళ్ళడం తగ్గించండి, బయట పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తిరగండి, మెట్రోలు ఎక్కండి, బస్సులు ఎక్కండి అని చెప్పి అన్నారు ఆయన. దీనికి కూడా లాజిక్ అదే. కార్ పూలింగ్ కూడా చేసుకోమని చెప్పి మోదీ గారు అన్నారు. కార్ పూలింగ్ అంటే ఏంటి, పలానా పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాల్సి ఉంటే ఆ మధ్యలో ఒక్కొక్క 4 వ్యక్తులు ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లో వెళ్ళే బదులు ఒక కార్లో 4 వెళ్ళండి. कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले. సో ప్రతి కార్కి పెట్రోల్ కొట్టించుకోవడం బదులు అదే పెట్రోల్ 4 మంది డివైడ్ చేస్తారు. అగైన్ సేమ్ లాజిక్. ఎక్కువ పెట్రోల్ తీసుకుంటే బయట నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, బయట నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటే ఎక్కువ డాలర్స్లో కట్టాల్సి ఉంటుంది, రూపాయి వాల్యూ పడుతుంది. ఇది ఓన్లీ భారతదేశంలో జరగట్లేదు, దీని లాజిక్ ఇదే. కానీ ఇది ఆస్ట్రేలియా కానీ, వియట్నాం కానీ, శ్రీలంక, పాకిస్తాన్ అన్ని దేశాలు ఇదే తంతు. ఆస్ట్రేలియా అయితే ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని ప్రమోట్ చేస్తున్నారు. సో దట్ జనాలు ఎక్కువ ఎంకరేజ్ చేయడానికి ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడానికి అని చెప్పి. ఒక దగ్గర ఒక మనిషి ఈగో వల్ల ఇవాళ ఎంతమంది సఫర్ అవుతున్నారు మీకు అర్థమవుతుందా? 4వ పాయింట్, కట్ డౌన్ ద यूज ऑफ कुकिंग ऑयल. अगर खाने के तेल में खाने का तेल का जो उपयोग करता है, अगर वो कुछ कमी करे, मैंने बार बार कहा है 10% कम करो. अगर हम तेल खाना कम करें ना, तो भी वो देशभक्ति का बहुत बड़ा काम है. సేమ్ థింగ్. ఇవాళ ఒక భారతీయుడికి బయటకు వస్తే పొల్యూషన్ ఇబ్బంది, బయట ఫుడ్ సేఫ్టీ సరిగ్గా చేస్తున్నారు FSSAI వాళ్ళు అంటే అది కూడా ఎక్కడ ఏ బొద్దింగ్ ఉంటుంది, ఎక్కడ ఏ బల్లి ఉంటుంది మనకు తెలియదు. నేను కొంచెం గట్టిగా హార్ష్గా మాట్లాడినట్టు ఉంటుంది ఇవాళ. బట్ ఇది ఒక భారతీయుడి కోపం ఇది, అంతే. అలా అని చెప్పి ఇంట్లో పాప వండుకుందాం, కుక్ చేసుకుందాం అంటే అక్కడ కూడా మీరు పొదుపు చేసుకోండి అని చెప్పి అంటున్నారు. దీని వెనక లాజిక్ అదే అయి ఉండొచ్చు. ఇవాళ LPG క్రైసిస్ మనం చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది సిచ్యువేషన్ ఏంటి అనేది. ఫిబ్రవరి 28 స్టార్ట్ అయింది ఇది ఈ ఇష్యూ. ఒకసారి మీరే గమనించండి, మనం ఇంత క్రూడ్ ఆయిల్ని కానీ న్యాచురల్ గ్యాస్ని కానీ బయట నుంచి ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? న్యాచురల్గా ఇవాళ మనకి $330 బిలియన్ డెఫిసిట్ ఉంది. బయట కొనుక్కునే వస్తువులు ఎక్కువ, లోపల మనం బయటకు పంపించే వస్తువుల కన్నా చైనాతో కంపేర్ చేసుకుంటే కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో మనం కొంచెం వెనకబడి ఉన్నాం. మనం సర్వీస్ సెక్టర్లో వీఆర్ అహెడ్, బట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కొంచెం వెనకబడి ఉన్నాం మనం. అది ఎందుకు అలా ఉంది? ఈ ఒక్క గవర్నమెంట్నే కాదు నేను అనేది.
ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు మనం వెంటనే బ్యాండేడ్లు బటర్లు పూసే బదులు మనం ముందు నుంచి ఎందుకు మనం గమనించలేదు? మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ మీద ఎందుకు మనం దృష్టి పెట్టలేదు? ఇది ప్రతి పౌరుడు గవర్నమెంట్ని అడుగుదాం అనుకునే క్వశ్చనే కదా ఇది. ఆ కోపంతోనే నేను అడుగుతున్నా. మీరు ఫుడ్ తగ్గించండి, రకరకాల వేరే మెథడ్స్లో కుక్ చేసుకొని కుకింగ్ ఆయిల్ని తగ్గించండి అని చెప్పే బదులు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని ఒక్కసారి మనం ఆలోచించుంటే. సరే, ఇవాళ వీఆర్ గోయింగ్ టు వెరీ బ్యాడ్ సిచ్యువేషన్, బట్ అట్లీస్ట్ ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిసెషన్ తర్వాత దీన్ని మనం దాటిన తర్వాత దాటుతాం. వీఆర్ ఫైటర్స్, వీఆర్ సర్వైవర్స్. మనం భారతీయులు. మనం ఎటువంటి సిచ్యువేషన్ అయినా మనం అదేంటని చూస్తాం, చూసుకుందాం అంటే దాటుతాం. మనం అది దాటిన తర్వాత మనం దృష్టి పెట్టాల్సిన విషయం ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. దిస్ ఇస్ టు ఆల్ ద గవర్నమెంట్స్. ఐదోది, కెమికల్ ఫర్టిలైజర్స్ని తగ్గించండి నెక్స్ట్ 1 year పాటు, న్యాచురల్ ఫార్మింగ్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఆయన అన్నారు. ఇది కూడా అక్కడ నుంచి వస్తుంది. ఫర్టిలైజర్స్ కూడా అదే చోక్ పాయింట్ నుంచి వస్తున్నాయి. ఇవాళ రష్యా మనకి పంపించేది కూడా బాగా తగ్గింది. సో అల్టిమేట్గా ఇలాంటి ఫర్టిలైజర్స్ని కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఎక్కువ, మనం కానీ వాడాల్సి ఉంటే, ఆ డిమాండ్ కానీ ఉంటే. ఆ డిమాండ్ మీరు తగ్గించుకోండి అని చెప్పి ఆయన అంటున్నారు. ఆరోది, ఫారెన్ బ్రాండ్స్ని కొనడం తగ్గించండి, స్వదేశీ వాడండి అని. సేమ్ లాజిక్. బయట నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటే ఎక్కువ డాలర్స్లో కట్టాల్సి వస్తుంది. రూపాయి వాల్యూ ఫ్రీ ఫాల్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ జాగ్రత్త. 7th one ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫారెన్ ట్రావెల్ని 1 year పాటు బంద్ చేయండి. तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए. Again, when we travel more, we travel via air or ship or anything, ఎక్కువ ఆయిల్ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు భారం మన భారతదేశం పెట్టుకోవాల్సి ఉంటుంది. డబ్బులు మనం కడతాం, అది కాదు నేను చెప్పేది. బట్ ఇంపోర్ట్స్ ఎక్కువ ఇక్కడ నుంచి జరుగుతాయి. రూపాయి టు డాలర్ కన్వర్జన్స్ కానీ అదర్ కరెన్సీ కన్వర్షన్స్ కానీ ఎక్కువ జరుగుతాయి. సో బేసిక్గా 7 పాయింట్లు విన్న తర్వాత మనకు అనిపించే విషయం ఏంటంటే దేశానికి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి మన దేశం రెడీగా లేదు. కాబట్టి జనాలు మీరు కాంప్రమైజ్ అవ్వాలని చెప్పి మన గవర్నమెంట్ మనకి చెప్తుంది. మనం రెడీగా లేదు అంటే ఇక్కడ ఏదో చాలా సింపుల్గా తీసుకునే విషయం కాదు అది. ఫర్ ఎగ్జాంపుల్, మనం వర్షం పడితే మనం రెడీగా ఉంటాం. మన నెత్తి మీద ఒక రూఫ్ ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, లేదా బయట ఎక్కడైనా ఉంటాం, ఒక గొడుగు ఉంటుంది, ఇవన్నీ రెడీగా ఉన్నట్టు. అవేవి లేకుండా రోడ్డు మీద నిలబడి మీరు 1 year పాటు మీరు సఫర్ అవ్వండి వర్షం పడితే అంటే ఎలా ఉంటుంది? అలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్. ఒక సగటు భారతీయుడు అలాగే ఫీల్ అవుతున్నాడు. అదే కోపం ఉంది. ఆ కోపాన్ని డైరెక్ట్ చేయాల్సింది ఒక గవర్నమెంట్ మీద కాదు, ఒక వ్యవస్థ మీద. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాల మీద. ఐ కేర్ ఫర్ మై ఫెలో ఇండియన్స్. అండ్ ఇండిపెండెన్స్ వచ్చిన టైం నుంచి మనం చేసిన ప్రతి మిస్టేక్కి ఇవాళ మనం పే చేస్తున్నాం. ఇవాళ ప్రతి గవర్నమెంట్ చేసిన మిస్టేక్కి అదే ఇవాళ రిఫ్లెక్ట్ అవుతుంది మన జాగ్రత్తలు మనం తీసుకునే పద్ధతిలో. పాయింట్స్ అని మీ ముందు క్రిస్టల్ క్లియర్గా పెట్టానని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. వీడియోని చాలా షార్ట్గా పెట్టాను. నా నవ్వుపరండే భావోద్వేగాన్ని మొత్తం మీ ముందు పెట్టా. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత నాకు సింక్ ఇన్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఐఎమ్ ఏ కాంటెంట్ క్రియేటర్. దేశం గురించి మాట్లాడాలని ఉంటుంది, బట్ దేశం నాకు ఫ్రీడమ్ కూడా ఇవ్వాలని ఉంటుంది. ఎక్కడో ఇలాంటి కాంప్రమైజ్లు మీరు చేయాలి అని చెప్పినప్పుడు లోపల కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ బాధని మీ ముందు అంతే. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఒక సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అని చెప్పి భారతదేశం ఒక స్కీమ్ లాంచ్ చేసింది. అది ఏ సంవత్సరంలో లాంచ్ అయింది? ఆప్షన్ ఏ ఇస్ 2021, ఆప్షన్ బి ఇస్ 2015, ఆప్షన్ సి ఇస్ 2022, ఆప్షన్ డి ఇస్ 2025. మీకు సమాధానం తెలిసే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఐఎమ్ క్రియేటింగ్ డిఫరెంట్ కాంటెంట్. నా ఓజీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అది మీరు చెక్అవుట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా అక్కడికి రండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. దేశానికి సంబంధించి నేషన్ ఫస్ట్ పర్స్పెక్టివ్లో నేను మాట్లాడతానని చెప్పి మీరు ఆ 10 నిమిషాలు నాకు కేటాయిస్తున్నారు కదా, అదే నా బలం. ఏ రోజు నా వీడియో మిస్ అవ్వకుండా మీ ముందుకు తీసుకురావడానికి నా సాయ శక్తిలో నేను ప్రయత్నిస్తాను. నా శక్తికి మించి ఇన్ఫాక్ట్ నేను ప్రయత్నిస్తాను. ఈ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సిన విషయం ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నైట్ పడుకునే ముందు వచ్చేస్తుంది. 10-15 నిమిషాల్లో అయిపోతుంది మ్యాటర్ మొత్తం. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడతాను. ఇక్కడ ఏలియన్స్ గురించి, యూఎఫ్ఓ గురించి యూఎస్ఏ కొన్ని డాక్యుమెంట్స్ రిలీజ్ చేసింది. దాని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా క్రిస్టల్ క్లియర్ మ్యాటర్ ఇక్కడ ఉంది. లేదా విజయ్ గారి ఇష్యూ గురించి, లేదా ఆ పాలిటిక్స్, తమిళనాడు పాలిటిక్స్ గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.